చరిత్రలో మరి ఇంత దారుణమైన ఘటన ఎప్పుడు ఎవరికి జరగకూడదు, పగోడికి కూడా. ఎందుకంటే కన్న కొడుకు ముందే తన తల్లిని కట్టేసి అప్పు కోసం ముఖాన్ని ఉమ్మూస్తూ వేధిస్తూ, అది అప్పు డబ్బులు తీసుకుంది ఏమో కాదు, వీళ్ళ తండ్రి. ఆడబిడ్డకి అన్యాయం జరిగితే అరగంటలో నేను అక్కడ ఉంటాను, ఆడబిడ్డ వైపు కన్నెత్తి చూస్తే కొరికేస్తా పిసికేస్తా అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ డైలాగులు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు లా అండ్ ఆర్డర్ చాలా కరెక్ట్గా అమలు చేస్తాను, ఆడబిడ్డల పైన ఏమన్నా అఘాయిత్యాలు ఏమన్నా ఉన్నాయి, ఆడబిడ్డలు క్వశ్చన్ చేస్తారు, ఆడబిడ్డలు అది ఇదని మాట్లాడతారు. మహిళా హోంమంత్రి గారికి మేబీ ఆమె పేపర్ మీద సంతకం పెట్టడం తప్పితే నాకు తెలిసి ఆమె పవర్స్ ఏమి లేవట్టుంది. బికాజ్ ఎందుకంటే ఈ మధ్య జరుగుతున్న సినారియో చూస్తుంటే పబ్లిక్ ఇష్యూస్ కంటే కూడా పొలిటికల్ ఇష్యూస్కి మాత్రం ఆమె వెంటనే స్పందిస్తారు. ఇంత దారుణమైన ఘటనలు బహుశా ఏ రాష్ట్రంలో ప్రపంచంలో కూడా జరగవు. ఒక పక్క కొడుకు ఏడుస్తుంటే కనికరం లేకుండా కన్న తల్లి పైన ఉమ్మూస్తే కొడుకు ముందే, అది జీవితాంతం. ఆ కొడుకు చిన్న బిడ్డ, చదువుకున్న బిడ్డ, జీవితాంతం గుర్తుపెట్టుకుని బాధపడ్డా. ఎలా ఇంత అరాచకం చేయాలని చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో జనాలకు ఎలా ఫ్రీ హ్యాండ్ ఇస్తారు? అది స్వయంగా కుప్పంలో, ఇంకా దారుణంగా ఘటన కుప్పంలో. సీఎం చంద్రబాబు నియోజకవర్గం సభ్య సమాజం తలదించుకునేలా మహిళను చెట్టు కట్టేసి అవమానించిన అధికార పార్టీ కార్యకర్త. కుప్పం మండలం నారాయణపురం గ్రామంలో దారుణం, అప్పు తీర్చలేదని చెట్టు కట్టేసిన చిత్రహింసలు. నారాయణపురం గ్రామానికి చెందిన మునికనప్ప వద్ద 3 ఏళ్ల క్రితం 80,000 అప్పు తీసుకున్న భర్త తిమ్మాయప్ప, శిరీష భర్త తిమ్మరాయప్ప. అప్పు తీర్చలేక భార్య శిరీష బిడ్డలను గ్రామాలను వదిలి వెళ్ళిపోయిన తిమ్మరాయప్ప, భార్యని బిడ్డలను వదిలేసి భర్త వెళ్ళిపోయాడు అప్పు తీర్చలేక. కూలి పనులు చేసుకుంటూ పిల్లల్ని పోషించుకుంటూ అప్పులు తీరుస్తున్న శిరీష సకాలంలో డబ్బులు చెల్లించలేదని రోడ్డు పైన వెళ్తుండగా అప్పు తీర్చగలరని అసభ్యమైన పదజాలంతో దూషిస్తూ, తన డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తామని బెదిరింపులు, ఈడ్చుకుంటూ వెళ్లి చెట్టుతో, అది తాడుతోటి వేప చెట్టుకు శిరీషను కట్టేసి అవమానించిన మునికనప్ప. ఇటువంటి ఘటనలు బహుశా చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరుగుతాయి. మీరు చూడండి, కాల్ మనీ 6 రాకెట్ గతంలో విజయవాడ బాబు గారు ఉన్నప్పుడే జరిగినాయి. అప్పుడు బాబు గారు దాన్ని పూర్తి స్థాయిలో రూపుమాపుతాను అది ఇది అని చెప్పారు. ఏం రూపుమాపారు? అక్కడ అసెంబ్లీలో 2 రూపాయల వడ్డీ కంటే ఎవరైనా అధిక వడ్డీ వసూలు చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఏది? కాల్ మనీ 6 రాకెట్లు, ఆడపిల్లలపైన అఘాయిత్యాలు, ఆడపిల్లల వేధింపులు. అసలు నిజంగా ఇంత దారుణమైన ఘటనలు కుప్పంలో జరుగుతున్నావో చంద్రబాబు నాయుడు గారు ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నారంటే ఏమనుకోవాలి? జగన్మోహన్ రెడ్డి గారు సభలకి వెళ్ళకూడదు, జనాలు అక్కడ అడ్డు పెట్టి ఆ ఇష్యూస్లో మీరు బిజీగా ఉంటుంటే ఈ ఇష్యూస్ ఏం కనపడతాయి మీకు? ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని భూస్థాపితం చేసేస్తాం వైసీపీని, ఆ ఇష్యూస్ మీద మీరు బిజీగా ఉంటే ఈ ఇష్యూస్ ఏం కనపడతాయి? కొమ్మినేని గారిని లేదా జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇచ్చే వాళ్ళని, ఇట్లాంటి వాళ్ళని అందరినీ అరెస్ట్ చేసుకుంటూ పోతారు. కానీ ఇటువంటి ఇష్యూస్ మీద మీ చర్యలు ఏం తీసుకుంటారు? ఆడబిడ్డల రాజకీయాన్ని పనికొస్తారు. కానీ అదే ఆడబిడ్డలకి చిత్తశుద్ధితో న్యాయం చేయాలనే ఆలోచన మీకు కనపట్ల. చరిత్రలో నిజంగా చెప్పాలనుకుంటే ఆ వీడియో నా దగ్గర చూపించడం నాకు ఇష్టం లేదు, నేను అసలు చూపించదలుచుకోలేదు. బికాజ్ ఎందుకంటే నేను ఇక్కడ కన్న కొడుకు ముందు తల్లి పైన అంత రాధాంతం చేస్తున్న వ్యక్తులు, ఆ బిడ్డ జీవితాంతం గుర్తుపెట్టి, చిన్న పిల్లాడండి, మ్యాక్సిమం 4 ఏళ్ళు ఉంటాయి, 3-4 ఏళ్ళు, స్కూల్కి వెళ్తున్నాడు, ఆ బ్యాగ్ పట్టుకొని కూర్చున్నాడు, ఆ బిడ్డ బ్యాగ్ పట్టుకొని కూర్చున్నాడు. బహుశా నారా లోకేష్ గారు చూడండి, బ్యాగ్ పట్టుకొని బిడ్డ కూర్చున్నాడు. నాకైతే మాత్రం చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఇటువంటి ఘటనలు బహుశా ఎక్కడ జరగకూడదు. అప్పు వాళ్ళ ఆయన తీసుకున్నాడు, వాళ్ళ ఆయన్ని అడగాలి, ఏమనే సంబంధం? అప్పటికేమో కూలి పనులు చేసుకుంటూ వచ్చిన వాళ్ళు అప్పులు ఎవరైనా కడతా ఉందంట. ఇంత దారుణంగా జరుగుతుంటే పరిపాలన ఏమంటారంటే ఏమంటారు? ప్రతి కుటుంబానికి అప్పులు ఉంటాయి. అప్పులు ఇవ్వాల్సిన వాళ్ళు, లేకపోతే ఏదైనా జరగాల్సిన వాళ్ళు చెట్లకు కట్టేస్తాం, పొట్లకు కట్టేస్తామంటే, చంద్రబాబు నాయుడు గారు దయచేసి మీ కుప్పంలో జరిగింది సార్, ఏదో చేయండి. ఎందుకు